తీసుకురావాలి. సంగమంతా లేచి నిలబడి మనకి పడిన ప్రకారం పంచవాహమంతట్లో ఈ సన్ని తోడుగా ఉంచండి. వాటి సంహితలు స్టేజ్ పెట్టి వెళ్తుండగా ఈ సన్ని తోడుగా పెట్టారు. జరిగించండి, వివాహం ఘనంగా జరిగించండి. అయా నీ సేవకులు అయా ఈ కార్యక్రమం జరిగిస్తుండగా ఈ సన్ని తోడించి నీ నామగ్రంథగా వివాహం ఘనంగా జరిగించి నీ నామాన్ని మహిమపరచుకొని ఆటంకాలు దూరపరచండి. పరిశుద్ధాత్ముడా ఏ నాయకుడిగా తండ్రిగా ఉండి ఈ కార్యక్రమం ఘనముగా జరిగించి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రత్యేకంగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడి వచ్చిన సమేతకు, వారికి అనుగించిన తల్లిదండ్రులకు, బంధువులకు, ఆత్మీయులకు దేవుని దీవెన శాంతోడు నడిపించును గాక. ఆమేన్. మనకి వాదిలో నీ పోడు సమస్తము ఆది నుంచి అంతవరకు జరిగించి మీరే మహిమగంత పాపాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు బిడ్డలు తండ్రి. దయచేసి అందరూ కూర్చోండి. లేఖన భాగాలు చదువుగా పాత నిబంధన వాక్య భాగము ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వచనముల వరకు ఉన్న భాగం చదవడానికి శ్రీమతి కడియం ఇందిరా ప్రియ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునని పలికెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానిని ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటనలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉందురు. పాత నిబంధన వాక్య భాగం చదివినటువంటి శ్రీమతి కడియం ఇందిరా ప్రియ గారికి ధన్యవాదాలు. 2వ భాగముగా
పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్న భాగం చదవడానికి శ్రీమతి సరోజిని దేవి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తలులు రాసిన పత్రిక ఎఫెసీయులకు అధ్యాయము 5వ అధ్యాయము 22వ వచనం నుంచి ప్రారంభం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉన్నది. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరంలో వలెను తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరము ద్వేషించి వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనుటకు మనం క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకొనుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకునేవలెను. ఇంతటితో 2 పట్టికలు సరే. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు చదువు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు అని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినవి చేయుడి అని. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు నుంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా, వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు నుంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయినా. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయింది. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన ముందు విశ్వాసం ఉంచారు. దేవుడి వాక్యం దీవించును. ధన్యవాదాలు. అలాగే డాక్టర్ సంహిత రాజా వివాహ మహోత్సవానికి ఇచ్చేసిన శ్రేయభిలాషులకి బంధుమిత్రులందరూ కూడా నా హృదయపడుతున్నారు. ఒక చిన్న పాట పాడుతున్నాను. జీవపు ఊట పరముకు నడిపించు పాట, యేసయ్య మాట జీవపు ఊట పరముకు నడిపించు పాట, యేసయ్య మాట జీవపు ఊట పరముకు నడిపించు పాట, యేసయ్య మాట
కత్తి వలె కనిపించు శుద్ధి వలె సంజీవుడు కత్తి వలె కనిపించు శుద్ధి వలె సంజీవుడు Para
విశ్వసిస్తారో అక్కడ దేవాది దేవుడు ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. చక్కగా దైవ సేవకులు ప్రార్థన పూర్వకంగా మీ అందరికంటే ముందుగా సేవకులు వచ్చి ప్రార్థించడం చేస్తున్నారు. మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాం వివాహం త్వరగా చేయడానికి. ఆనాడు మొట్టమొదటిగా ఆదాముకు అవ్వకు వివాహం జరిగించాడు దేవుడు. మొట్టమొదటి వివాహం ఎక్కడ జరిగింది? ఏ కలుడుగాక. వివాహము చాలా ప్రాముఖ్యమైనది, ప్రత్యేకత కలిగింది బైబిల్ గ్రంథంలో. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు కానా విందులో వివాహం జరిగినప్పుడే ఆయన అద్భుతమైన ఆశ్చర్యకార్యము మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ జరిగించాడంటే వివాహంలోనే. దేవుడికి మహిమ కలుగుగాక. మూడవదిగా ప్రభు అయిన దేవుడు, సృష్టికర్త దేవుడు, నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా రాబోతున్నాడు. వధువైనటువంటి సంఘం ఎత్తబడబోతుంది. దేవుడికి మహిమ కలుగుగాక. కనుక చప్పట్లు కొడతాం, ప్రభువుని మహిమపడతాం. వివాహానికి ప్రత్యేకమైన స్థానం దేవుడు ఏర్పరిచాడు. దేవుడికి మహిమ కలుగుగాక. మరొకసారి PJS పాల్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలండి, వందనాలు, వందనాలు. ఎవరు మాట్లాడట్లేదు, తెనాలి వందనాలు చెప్పండి. ఆదాముకి ఒక పని అప్పగించాడు. ఏ పని అప్పగించాడు? దేవుడిని ప్రభువు ఆదాముకు ఒక పని అప్పగించాడు. ఆదామా, నీవు ఈ భూమి పైన ఉన్నటువంటి జంతువులన్నిటికీ పేర్లు పెట్టుకున్నాడు. అయితే వస్తున్న జంతువులన్నిటికీ ఆదాము పేర్లు పెడుతూ ప్రారంభించాడు. సింహం వచ్చింది, పేర్లు పెట్టి పంపించాడు. పిల్లి వచ్చింది, పేరు పెట్టి పంపించాడు. పక్షులు వచ్చాయి. అలా జతలు జతలుగా వస్తున్నప్పుడు వారికి పేర్లు పెట్టి పంపించాడు. సాయంత్రం అయింది. సాయంత్రం అయినప్పుడు ఒక బండరాయిలో కూర్చొని అటు చూశాడు. చెట్టు మీద గువ్వ గోరిక. అటు సైడ్ చూస్తే మిస్టర్ మిస్సెస్ సింహం. అటు నీళ్ళలో చూస్తే జతలు జతలు కనబడుతుందంట. ప్రజలు హల్లెలూయా. మరి ఆదాము తన పక్కన చూసేసరికి ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు. పక్కన చూసేసరికి ఎవరూ లేరు, చాలా డల్గా ఉన్నప్పుడు సృష్టికర్త దేవుడు చూస్తాడు. ప్రజలు హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఇచ్చాడు. అందుకే ఆదామును పడుకోబెట్టి ప్రక్కటి మొదలు నుండి ఎవరు తీశాడు? నారిని ప్రజలు అవ్వను తయారు చేశాడు. ఆయన అవ్వను తయారు చేసి సర్ప్రైజ్ ఇద్దామనుకోండి. ఎవరికి? ఆదాముకి. ఆదాము గాఢ నిద్ర కలిగేసి అవ్వను తయారు చేసిన తర్వాత ఆడాం నీ మేడం అని చెప్పి ఇవ్వడంతో గంతులేశాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతని మొహంలో చిరునవ్వు, సంతోషం, ఆనందం వచ్చింది. అప్పటి వరకు ఏదో తెలియని బాధ, తెలియని వేదన, తెలియని దుఃఖం ఉంది. మరి రాజుగారికి చిన్నప్పటి నుండి మంచి చదువు చదివించి తల్లిగారు. ప్రైజ్ ది లార్డ్. మంచి ఉద్యోగం. ఎక్కడండి తెలుసా? బెంగళూరులో చక్కటి జాబ్, మంచి స్థితి. కానీ ఏదో ఒక కొరత ఉంది. ఏంటిదా కొరత? ప్రైజ్ ది లార్డ్. తల్లిగారు ఎన్నో ప్రయత్నాలు జరిగించారు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళారు, ఎంతో మంది పాస్టర్స్ కలిశారు. మమ్మల్ని అయితే ఒక 100 సార్లు మ్యారేజ్ గురించి అడగడం జరిగింది, దైవజనుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారి ప్రయత్నంలో ఈరోజు వారికి ప్రకటనగా ఎక్కడ ఉంచారు దేవుడు? ఆ రాజుగారికి తెనాలి పట్టణంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఉద్దేశములు, దేవుని ఆలోచనలు గొప్పవిగా ఉంటాయి. వారి ప్రయత్నం ఫలించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో సంబంధాలు వచ్చాయి. ఎన్నో వచ్చినప్పటికీ ఎక్కడ ఆగాడు? తెనాలిలో వచ్చి ఆగాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మానవుని పట్ల దేవుని ఉద్దేశాలు గొప్పగా ఉన్నాయి. నువ్వు ఫలించి అభివృద్ధి పొంది దీవించబడాలని దేవుని ఉద్దేశమైంది. కుటుంబాలన్నింటిలో వారు ఉన్నతంగా ఆశీర్వదించాలని దేవుని చిత్తమైంది. దేవుని ఆలోచన ఎందుకు గొప్పదిగా ఉందంటే, ఆయన పిల్లలమైన ఆయన స్వరూపము చొప్పున, ఆయన పోలిక చొప్పున నరుడు సృజించబడను. నరుడికి ఏమి కావాలో దేవుడికి తెలుసు. ఆ జీవితంలో సంతోషకరమైనటువంటి దినములు ప్రతి కుటుంబం ఉండాలని దేవుడు ఆలోచన కలిగినాడు. దేవుడు అన్నింటినీ మంచిగా చేశాడు. అయితే ఈ ఆదాము వివాహం జరిగించాలి దేవుడే కదా. మరి వారి కష్టాలు వచ్చాయా?
చెప్పండి, రాలేదా? వివాహమై మా జీవితంలో ఇంతవరకు ఏ కష్టం రాలేదని వారు చేయించండి. అసలు మా గొడవనే లేదని వారు చేయించండి. వారికి ఈరోజు బెస్ట్ అవార్డు ఇస్తారు. చెప్పండి, నాకు కూడా 5 years ఉంది వివాహం. మాట వస్తుంది, కానీ అర్థం చేసుకోవాలి. కుటుంబం అన్నప్పుడు అనేకమైన వస్తాయి. సర్దుకుపోవాలంట, దైవజనులు ఒకరోజు ఇలాగే చెప్తూ వాక్యం తెలియజేసినప్పుడు వివాహం అయిపోయింది. వారి యొక్క తల్లిగారు వివాహానికి సిద్ధ కుమార్తె ఏం చేస్తారు? సాగరంతో ఇంటికి అమ్మ వివాహం అయిన తర్వాత అత్తింట్లో చిన్న మాట అది వస్తుంటది, సర్దుకుపోమన్నాక ఏమని చెప్పింది తల్లిగారు? సర్దుకుపోనగానే ఈ పెళ్లి కూతురికి అర్థమైందంటే సరే అమ్మ అని ఇంటికి వచ్చేసింది. అయితే మాట వస్తుంటుంది కదా, చిన్న మాట, అది ఏదో చిన్న పప్పులో ఉప్పు ఎక్కువైనప్పుడు వస్తుంది కదా చిన్న మాటలు. అప్పుడు ఆ భర్త గారు గట్టిగా అరవడం వల్ల ఈమె వెళ్ళి బెడ్రూమ్లో అన్ని బట్టలన్నీ సర్దిస్తుంది. జిప్ అని పెట్టేసినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా అమ్మ ఏదైనా చిన్న మాట వచ్చినా సర్దుకొని పోమన్నది, అందుకే మొత్తం బ్యాగ్ సర్దుకు వెళ్ళిపోతున్నట్టు. అంటే ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఏ విధంగా అర్థమవుతుంది? సర్దుకోపోమంటే మొత్తం సర్దుకొని వెళ్ళిపోయే ఆలోచన వాళ్ళకి. అంటే అర్థం చేసుకునే మనసు కలిగి ఉండాలి. దేవుడు మానవుణ్ణి సృష్టించాడంటే వారిని దీవించాలి, ఆశ్రయించాలి. దేవుడి ఆలోచన గొప్పదిగా ఉంది. అందుకే వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా దేవుడి వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ రాసిన పత్రికలో చక్కగా మాట ఉంది. వివాహం అన్ని విషయాలు 13:4 అన్నిటికంటే ఘనమైంది. ఎందుకు ఘనమైనది అంటారు దేవుడే? ఇది దేవుడి చేత స్థాపించబడింది, అందుకే ఇది ఘనమైంది. హల్లెలూయా. ఆదికాండము 1:20 ఉంటుంది. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నియమించుడు అని దేవుడు వాక్యం తెలుస్తుంది. వీరిని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? వీరు విస్తరించబడాలి. వీరి ద్వారా దేవుని ఉద్దేశములు, దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలని దేవుని ఉద్దేశమైంది. అదేవిధంగా వీరిని దేవుడు జతపరిచాడు, అందుకే వివాహం అన్ని విషయంలో ఘనమైంది. మత్తయి సువార్త 19:6 ఉంటుంది. కాబట్టి వారిద్దరూ ఏక శరీరంగా ఉన్నారు కనుక వీరిని జతపరిచిన వారిని ఏ మనుష్యుడు వేరుపరచలేదు. అంటే దేవుడు జతపరిచిన వారు ఎవరు వేరుపరచడం వీలేదు. అదేవిధంగా సాటి అయిన సహాయం దేవుడు ఇచ్చాడు. ఆదికాండము 2:15 దేవుడు సాటి అయిన సహాయం ఇచ్చాడు. మరి దేవుడిని యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని వారికి సాటి అయిన సహాయం దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీరు కుటుంబంగా అభివృద్ధి పొంది ఆశించబడి పిల్ల పాపలతో చక్కగా సంతోషంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆదాము అవ్వ జీవితంలోకి ఎవరు ప్రవేశించారు చెప్పండి? సర్పం. సాతాను సర్పం రూపంలో ప్రవేశం. అందుకే అపవాదికి చోటివ్వకుడి, నీ సృష్టికర్త దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ప్రభువుకు మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఇంకా ఎవరికి మూడో వ్యక్తికి అవకాశము ఇవ్వబోదు. అది మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీ దేవుడి ప్రభువుకి మాత్రమే అవకాశం ఇవ్వాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కానా విందులో ఇంతవరకు వాక్యం చదువుకున్నాము. యోహాను సువార్త 2:1-11 అక్కడ కానా విందులో జరుగుతున్నటువంటి ఆశ్చర్యకార్యం. అక్కడ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏం జరిగింది? శిష్యులు తల్లి గారు మరియమ్మ గారు యేసు ప్రభు అక్కడికి ఆహ్వానించడం జరిగింది. అయితే ఆ పెళ్లి పెద్ద యజమానైనటువంటి అతను వచ్చి శిష్యులని ఆ తల్లి గారిని సంప్రదించారు. అమ్మా ఇక్కడ ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు గారికి ఏం చెప్పారు మరియమ్మ గారు? ద్రాక్షరసం అయిపోయింది చెప్తున్నారు. అప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడు, నా సమయం ఇంకా రాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా సమయం ఇంకా రాలేదని తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో దేవుడి కోసం ఎదురు చూసేటువంటి ఆ దినములు ఉండాలి. యేసు ప్రభువారు నా జీవితంలో ఏం కలిగిస్తాడు, దేవుడు చేసే కార్యాలు ఏంటి అని ప్రతి ఒక్కరూ ఎదురు చూసే విధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటిగా దుష్టుడైన అపవాదికి చోటు ఇవ్వదు, నీ ప్రభువుకు మాత్రమే అవకాశం. రెండవదిగా దేవుడు చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఎదురు చూడాలి. నేను ఏ విధంగా దీవించబడతాను, ఏ విధంగా ఫలిస్తాను, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, కుటుంబంగా దేవుడు ఫలించి అభివృద్ధి పొంది అనే ఒక వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చాలని ప్రార్థన పూర్వక
విశ్వాసంగా దేవుడు చేసే మేలు కోసం ఎదురు చూసేవాడిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. దేవుడు చేసే కార్యాల కోసం ఎదురు చూసినప్పుడు ప్రభు ఆశ్చర్యంగా సహాయం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ కుటుంబము కలిసిగా సంతోషంగా ఉండాలంటే కట్న కానుకలు సంతోషంగా ఉంచాడు. మరి ఏమి ఉంచగలది చెప్పండి? దేవుడి ప్రేమ మాత్రమే నేను సంతోషంగా ఉంచగలరు. దేవుడి ప్రేమ హల్లెలూయా. ఎవరైతే కలిసి ప్రార్థిస్తారో వారు కలిసి సంతోషంగా జీవిస్తారు. అందుకే నీ దేవుడు చేసే కార్యాల కోసం నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా నీకు సహాయం చేస్తాడు. అదేవిధంగా మన జీవితంలో ఉండవలసినటువంటి మొట్టమొదటిగా ఈ బిల్డింగ్ ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? 4 పిల్లర్స్ ఉంటాయి. మొదటి పిల్లర్, 4 పిల్లర్ల మీద ఈ బిల్డింగ్ నిలబడుతుంది. అదేవిధంగా కుటుంబం అనే ఈ కుటుంబం నిలబడాలంటే నేను 4 అంశాలు తెలియజేస్తాను. ప్రైజ్ హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలి మొట్టమొదటిగా. ప్రైజ్ హల్లెలూయా. కుటుంబం ఏ విధంగా ఉండాలి? ప్రేమ. అదే దేవుని ప్రేమ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ అయి ఉండాలి. అది అగాపె. సృష్టికర్త దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. మానవులందరూ నశించిపోకుండా సృష్టికర్త దేవుడు ఆయన తన రక్తం ఇచ్చి కొన్నాడు. మానవులందరినీ ఆయన రక్తం ఇచ్చి ప్రేమించాడు. ఈ సృష్టి అంతటిని ప్రేమించి ప్రభు అయిన దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగుగా. ఆయన ప్రియ కుమారుని ఇచ్చాడు. ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రియ కుమారుని ఇచ్చాడు. ఆ రక్తము ద్వారా, ఆ ప్రేమమైనటువంటి రక్తము ద్వారా మనం అందరము రక్షించబడ్డాం. నీ కుటుంబంలో, నీ జీవితంలో నువ్వు సంతోషకరమైన దినములు చూడాలంటే ప్రేమ కలిగి ఉండాలి. లేదంటే యవనస్తుల మధ్య ప్రేమ కాదు, దేవుడికి భక్తుడికి ఉన్నటువంటి ప్రేమ. ప్రైజ్ హల్లెలూయా. అది అగాపె. సృష్టికర్త దేవుడు ఈ మానవులందరినీ రక్షించడానికి ఆయన ప్రేమామయుడికి లోకానికి వచ్చాడు. ఆయన రక్తము కార్చి మనందరిని రక్షించి, ఆయన కల్వరిలో రక్తం కార్చి మనందరిని ప్రేమించాడు. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. కుటుంబంలో సంతోషకరమైన ప్రేమ ఉన్నప్పుడు వారు ఎంతగానో సంతోషంగా ఉంటారు. రెండోదిగా క్షమాపణ కలిగి ఒకరినొకరు క్షమించుకునే మనస్తత్వం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? సంతోషంగా కుటుంబం ముందుకు వెళ్తుంది. అందుకే సృష్టికర్త దేవుడు మనందరినీ క్షమించాడు కాబట్టి మన పాపములు, మన దోషములన్నీ క్షమించబడ్డాయి. ఈరోజు అర్హత లేని మనందరికీ దేవుడు అర్హత కలిగించాడు. మూడోదిగా సంభాషించుకునే వారిగా ఉండాలి. ప్రైజ్ హల్లెలూయా. ఇరువురు కుటుంబంగా ఐక్యత కలిగి సంభాషించుకొని ఒకరికంటే ఒకరిని గనులని ఎంచుకొని దేవుని చిత్త నెరవేర్చేవారు ఉంటూ మీరు దేవునితో సంభాషించేవారు ఉన్నప్పుడు మీ కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉంటుంది. నాలుగవదిగా ప్రార్థన. ఎవరైతే కలిసి ప్రార్థిస్తారో వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. కలిసి ఉంటుంది. హల్లెలూయా. దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. అనేకులకు ఆశ్రయకరమైన కుటుంబం ఉంటుంది. కాబట్టి నీ కుటుంబము ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. అప్పుడు దుష్టుడికి నీవు అవకాశం ఇచ్చే వ్యక్తిగా ఉండవు. దేవుడు ఈ కుటుంబాన్ని జతపరిచాడంటే వీరి పట్ల గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆదామును అవ్వను దేవుడు సృష్టించాడంటే తద్వారా ఎంతో గొప్ప కార్యాలు చేయడానికి వారిని దేవుడు కలగ చేస్తాడు, వివాహం జరిగించాడు. ఈ కుటుంబాన్ని కూడా రాజుని సంగీతాన్ని దేవుడు జతపరిచాడంటే వారి జీవితంలో ఎన్నో మేలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశములు, దేవుని ఆలోచనలు బయలుపరచాలంటే ఏం చేయాలి? మనము దేవునిలో ఫలించాలి. హల్లెలూయా. ఫలించాలంటే ప్రార్థించాలి. నిన్ను నీవు తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థించేవాడు ఉన్నప్పుడు తప్పకుండా నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు చేసే కార్యాల కోసం ఎదురు చూసినప్పుడు తప్పకుండా నీ కుటుంబము ఉన్నతంగా వర్ధిల్లి అన్ని విషయాలు గొప్ప స్థితికి వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. సామెతలు 19:14 ఉంటుంది. గుణవతి అనే భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. సామెతలు 31:10. ముత్యము కంటే అమూల్యమైన. దేవునికి స్తోత్రం. అయితే భార్యకు శిరస్సు భర్త. భార్య తనకు శిరస్సు ఎవరు? భర్త. ప్రైజ్ హల్లెలూయా. సంఘముకు శిరస్సు ప్రైజ్ లార్డ్ ప్రభువు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ రాసిన పత్రిక 5:20 జ్ఞానముతో కాపురం చేయుడి, అజ్ఞానములు కాక జ్ఞానముతో కాపురం చేయుడి. దేవుని యందు భక్తి కలిగి ఆయన త్రోవలు నడిచే వారందరినీ దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిపరిచి విస్తరించి గొప్ప స్థితి దేవుడు కలుగ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కుటుంబము సంతోషకరముగా దేవుని మహిమార్థంగా వర్ధిల్లాలంటే నీవు దేవునిలో ఫలించే వ్యక్తిగా ఉండాలి. ఫలించాలంటే ఫలభరితమైనటువంటి జీవితం దేవునిలో మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు తెలియజేసే మాట ఏంటంటే జ్ఞానముతో కాపురం చేయును.
మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అదేవిధంగా పోషించి సంరక్షించేవాడిగా ఉండాలి భర్త. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 30-31 వచనంలో అంటే తన కుటుంబాన్ని సంరక్షిస్తూ దేవుడిలో ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా భర్త ఎంతో సంతోషకరంగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే వారిగా ఉండాలి. చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించుకొని దేవుని ప్రేమను కనబరుస్తూ వారి జీవితాన్ని దాంపత్య జీవితాన్ని తీసుకునే వారి ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చక్కని మాట ఉంటుంది, ఒకసారి చదువుదాం మనము. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పినను మీరు చదవలేదా? కాబట్టి వారిద్దరును ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. హల్లెలూయా. వీరిప్పటి నుండి మ్యారేజ్ అయిన తర్వాత ఒకరే. హల్లెలూయా. ఒకరిగా ఉంటున్నారు. అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టడం అంటే పూర్తిగా విడిచిపెట్టడం కాదు. వారిని గౌరవిస్తూనే దేవుడు వారికి వివాహ బంధంలో ఒక కుటుంబం అనే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వీరు ఒకటిగా ముందుకు సాగాల. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో సంతోషకరమైన ఈ జీవితంలో దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. దేవుడికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. మన కుటుంబం మరో వ్యక్తికి ఇవ్వద్దు. దేవుడు చేసే ఆ కార్యం కోసం ఎదురు చూసినప్పుడు దేవుని జీవితాన్ని ఆశ్చర్యరీతిగా ఆశ్రయిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త దేవుడు ఆయన వరుడుగా రాబోతున్నాడు. వధువైన సంఘం మనమందరం ఒక వధువు సంఘంగా ఉన్నాం. మనమందరం ఒకరోజు ఎత్తబోతున్నాం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు రాబోతున్నాడు. ఈరోజు వివాహం ఏ విధంగా జరుగుతుందో ఆనాడు కూడా పరిశుద్ధమైనటువంటి దేవుడు వధువుగా రాబోతున్నాడు, వరుడుగా రాబోతున్నాడు. వధువు సంఘం ఎత్తబడబోతుంది. మనమందరము సిద్ధపడగలిగి ఉన్నారు. హల్లెలూయా. ఈ వివాహానికి ఏ విధంగా సిద్ధపడగలిగి ఉన్నారు? మనము కూడా ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆజ్ఞలు గైకొంటూ, దేవుని మార్గంలో ముందుకెళ్ళినట్లయితే ఒకరోజు దేవుని పోలి నడుచుకునే వారిగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవాది దేవుడు ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకోసం ఏమంటున్నాడు? విశ్రాంతి కలుగజేస్తాను. నేనే మార్గము, సత్యము, జీవమని దేవుని వాక్యం తెలుస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడి అంగీకరించారో ఆ రోజు గొర్రెపిల్ల వివాహోత్సవంలో అతనికి స్థానం దేవుడు కలుగజేస్తాడు. రక్షకుడు దేవుని కలిగి ఉండడం అనేది ఆశీర్వాదం, దీవెన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రభు అయిన దేవుడు ఈ కుటుంబాన్ని ఆస్వాదించి, అభివృద్ధి పరిచి, విస్తరించి, ఉన్నతంగా దీవించి ఆస్వాదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే వారు చేయవలసింది ఏంటి? దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు చేసే కార్యముల కోసము ఎదురు చూడాలి. ప్రార్థన, విశ్వాసము, భక్తి, పరిశుద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కొనసాగించినట్టయితే దేవుడి కార్యాలు జరిగిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి నామమున దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామమున మహిమపడతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవసేవకులకు ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో రెవరెండ్ సాల్మరాజు గారు దర్శనప్పుడు చదవాల్సిందిగా మనం తెలుస్తున్నాం. మొదటి ఇద్దరు లేచినటువంటి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె లేచినటువంటి రెవరెండ్ సాల్మరాజు గారు వారి హెచ్చరికలు వినిపిస్తారు. చదువుకున్నాం. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహం చేయుటకు దేవుని సముఖమందును ఈ సంఘం ఎదుటను మనము కూడి ఉన్నాము. వివాహం ఉన్నది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి నుండి క్రీస్తునకును ఆయన సంఘమునకును గల మర్మమైన ఐక్యతను సూచించున్నది. గలియాలోని కానాల వివాహంలో క్రీస్తు వెళ్ళటం వలన అక్కడ చేసిన మొదటి అద్భుత క్రియ వలన ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించను. మరి ఇది అందరిలో ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖలు తెలుసుకొనిచున్నది. కాబట్టి ఎవరును దీనిని ఆలోచన లేకుండాను సులకనగాను శరీరేచ్ఛ కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహం ఏర్పడిన హేతువులకు తగినట్టుగా
యోచించి భక్తి వినయములతోనూ వివేకముతోనూ సుబుద్ధితోనూ దైవ భయముతోనూ దీనిని పూనుకొనవలెను. ఆ హేతువులు ఏమనగా, మొదటిది, దేవుడు తన చిత్త ప్రకారము మనిషి జాతి వృద్ధి పొందినట్లును పిల్లలు ప్రభు యొక్క భయమునందును శిక్షయందును ఆయన పరిశుద్ధ నామములకు భయముకారణముగా ఉండినట్లు వివాహం ఏర్పాటు చేయబడి ఉన్నది. రెండవది, దేవునిచే నాటబడిన స్వాభావికమైన కోరికలను ఆపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తంగా క్రమపరచబడినట్లును దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పాటు చేయబడి ఉన్నది. మూడవది, సుఖదుఖములలో ఒకరికొకరు తోడుగాను సహాయముగాను ఆదరణగాను ఉండినట్లు ఈ పరిశుద్ధ వివాహం ఏర్పాటు చేయబడి ఉన్నది. ప్రభువైన దేవుడు చెప్పినదేమనగా, నలుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయము వారి కొరకు చేయుదును. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసిన మీరు చదవలేదా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారిద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు దర్పించిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ విశ్వాలు చెప్పినదేమనగా, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. స్త్రీలారా ప్రభువులకు వలె మీ స్వంత పురుషులకు లోబడి మరియు పాప కారణమును బట్టి ఈ గృహస్థ మార్గమందు అనేకమైనటువంటి కష్టాలు శ్రమలు రావలసి ఉన్నాను. కరుణాళుడైన మన పరలోకపు తండ్రి అంత పరిశుద్ధమైనట్టు తనకు హితమైనట్టు ఈ స్థితి అందు తన బిడ్డలను విడనాడక అత్యధిక ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ వారికి తోడై ఉండను. ఆమేన్. థ్యాంక్ యూ అండి. రెవరెండ్ విశామరాజు గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. వివాహ చివరి ప్రకటన చదువుతున్నాం. రెవరెండ్ డేవిడ్ గారు ఉన్నారు, దయచేసి వేదిక మీదకి రండి. అయితే నగరు బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు రెవరెండ్ డేవిడ్ గారు వేదిక మీద రాసి మనం చేస్తున్నాం. శ్రీమతి శ్రీ కొమరపల్లి జయరాజు లేటు గౌతమ కుమారుడు చిరంజీవి కొమరపల్లి రాజు నాయకులు, గుంటూరు జిల్లా తెనాల మండలం బాలాజీరావుపేట వాస్తవులు శ్రీమతి శ్రీ కడియం సురేష్ బాబు, నాగపాప కుమార్తె చిరంజీవి సభాధిపతి డాక్టర్ కడియం సంహిత నాయకులు దేవుని ఏర్పాటు ప్రకారం 23/5/2025 శుక్రవారం ఉదయం 10:30 గంటలకు హోటల్ గౌతమ్ గ్రాండ్లో జనాల్లో వివాహం జరిపించమన్నది. వధువులిద్దరు కూడా వేదిక మీద ఉన్నారు. వివాహం చేయకూడదని ఆటంకాలు ఏమైనా ఉంటే దయచేసి ఇప్పుడే తెలియపరచాలి. లేనట్లయితే ఈ క్యాండిడేట్ కూడా మౌనం ఉండాల్సింది. వివాహం చేయవచ్చని పాస్టర్ గారు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఆయన మీ కుడి హస్త పైకి చూపి ద్వారా వివాహ కార్యక్రమం జరిగించుకుందాం. వివాహ కార్యక్రమం జరిగించాలంటే మీ కుడి హస్తాలు పైకి చూపించాలి. సంయుక్తాన్ని చూసావా? ఎప్పుడు చూసావు? పెళ్లి చూపులనా? పెళ్లి చూపులు చూసావా? వెరీ గుడ్, బాగానే చెప్పావు. సంయుక్తాన్ని చూడాలంటే నువ్వు వేలు తీయాలి. 2 చేతులు పట్టుకో. రైట్, అందరం చప్పట్లు కొడదాం. రాజు, నువ్వు ఈ స్త్రీని వివాహం చేయడానికి దేవునికి సమ్మతించున్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీ ఇద్దరు బతికినంత కాలం ఇతర నాశపక సంహితతో కాపురం చేయదువా?
ఎవరితోటి సంహితతో చెప్పాలి క్లియర్గా. సంహితతో కథనం చేయడం. వెరీ గుడ్. నువ్వు చెప్పమ్మా. సంహిత నువ్వు ఈ పురుషుణ్ణి భర్తగా స్వీకరించి దేవుని చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గం జీవించారువా? జీవించదను. ఈయనను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీ ఇద్దరు బ్రతికినంత కాలం ఇతరుని ఆశింపక రాజుతో కాపురం చేయదువా? రాజుతో కాపురం చేస్తాను. వెరీ గుడ్. తల్లిదండ్రులు దయచేసి ముందుకు రండి. తల్లిదండ్రులు జయరాజు గారు లేరు కాబట్టి వారి యొక్క తల్లిగారు తరపున అవదగానే మేనమా ఉన్నాడా చిన్న అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి మీరు కూడా మాట చెప్పండి. రాజుగారిని మాదిరిగా చేసుకోవడానికి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మేము పోషించాం, సంరక్షించాం. ఇవన్నీ కూడా నీ చేతిలో పెడుతున్నాం. మా అమ్మాయినని వారి యొక్క తల్లిదండ్రులు నీ చేతిలో పెట్టారు. పండుగ వస్తే ఇంటికి, కార్యం వస్తే ఇంటికి అలా పంపించుకోవడం. ఏం చేస్తాం? ఏం చేయాలి? అందుకని ఇచ్చారు, చేతులు పెట్టారు. ఓకే, అట్లా ఉండు. మైక్ తీసుకుని నీ పేరు చెప్పు. రాజు నేను. అమ్మాయి పేరు చెప్పు. సంహిత నిన్ను నా భార్యనిగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉందనని ప్రమాణం చేయించున్నాను. నీ పేరు చెప్పమ్మా. రాజు అని నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉందనని ప్రమాణం చేయించున్నాను. ఏం చేశారు మీరు? ప్రమాణం. బోత్. థ్యాంక్ యూ. పర్యాటకాల సమయంలో ఈ స్థలంలో చేరి మీ అనాది సంకల్పాలను మీ పాదాల సంఖ్య ఎవరి కాలంలో ఉన్న బిడ్డలకి ప్రార్థన చేస్తున్నాను. చిరంజీవి రాజుని బట్టి సేవకులు ఎదుట కుటుంబ సభ్యులు బంధువులు ఎదుట మీ సన్నిధిలో వారి అంగీకారాన్ని ప్రమాణరూపంగా తెలియపరిచి మనం భార్యాభర్తలుగా జీవించడానికి తీర్మానం చేసుకునేగా మా దేశ సాంప్రదాయ ప్రకారం దేశాన్ని గౌరవిస్తున్నాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను తన భార్యగా చేసుకోవడానికి మంగళసూత్ర ఈ సమయంలో రాజు సంగీతాన్ని తన భార్యగా చేసుకోవడానికి ఈ మంగళసూత్ర ధారణ జరిగించబడుతుండగా బంగారు ఆభరణాలను అలంకరింప చేయబడుతుండగా ఇది వారిరువురి మధ్య లోకంలో జీవించినంత కాలం ఒక నిబంధనగా నమ్మకమైన భార్యాభర్తలుగా నిరాకరణ పర్యంతం జీవించడానికి ప్రోత్సహిస్తున్నారు. జరిగించబడుతున్న కార్యక్రమంలో తోడుగా ఉండి ఈ నామానికి మహిమ తెచ్చుకున్నారు. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రోగ్రెస్ షీట్లో ఉన్న కీర్తన పాడుకుందాం. మంగళసూత్రదానం జరుగుతున్నప్పుడు మంగళం వేసిన కానీ కీర్తన పాడుకుందాం. మ్యూజిక్ వారు రెడీగా ఉండండి. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు
మనోజావతారునకు మనోజావతారునకు వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. నువ్వు వదిలే ఉంగరం పెట్టము. నాతో కలిసి వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. అదే అదే వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. చూడమ్మా. జాతమ్మా మరియు తీసుకున్నప్పుడు ఆయన సమయంలో గల ఏకత్వము ఆత్మ వివాహం సూచించే వివాహం జీవమైన అనుభవాలు పరిశుద్ధ పరిస్థితి కదా తన శరీరం మరియు తన భార్య సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను అప్పగించుకున్న క్రీస్తు దాన్ని ప్రేమించినట్లే ఈ పురుషుడు ఈ వాక్య ప్రకారము తన భార్యను ప్రేమించడం ఈ స్త్రీ కూడా ప్రతి ఒక్కరు తన పిల్లడికి ప్రియురాలను ఇష్టరాలైంది సంపూర్ణ శాంతంతోనూ శుభులతోనూ సమాధానంతోనూ పరిశుద్ధతకి ప్రతి ఒక్క ఇలాంటిగా వెంబడించడం ఈ వధువులను కటాక్షించడం పూర్వం ఈ దంపతులను ఆశ్రయించి మీరు నిత్యరాజ్యంలో వాసుకున్నట్టు మా క్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ సంఘం ఎదురు దాని గురించి భయంగా తెలియజేస్తున్నందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామమున వీరు భార్య భర్తలను ఎందుకు మనం ప్రార్థించున్నాను. ఆమేన్. దేవుడు జతపరచడాన్ని మనుషుడు వేరు చేయకూడదు. ఆమేన్. పవిత్రపరిచి మీ శరీరాత్మీశ్వరుని ఆయన సంతోషపరచు మరణం పర్యంతం పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్టు అనుగ్రహించును గాక. ఆమేన్. లేచిన నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా.
మరి చక్కగా ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దేవతలు ప్రార్థన ఉంది. బాబురావు అని ఆయన మినిస్ట్రీ అయిపోయింది. రాజు ఉన్నాడు. రాజుకి రాజు రాజు ఉన్నాడు. రాజకీయం కావాలి, రాజీవ్ కావాలి. కాబట్టి ఈరోజు రాజుగా దేవుడు అనుగ్రహించి చక్కగా పరిపాలన చేయడానికి, అంటే తన కుటుంబాన్ని చక్కగా ఏలడానికి పరిశుద్ధాత్మ దేవుడు తనకి మంచి జ్ఞానం ఇవ్వాలని మనందరూ ప్రార్థించారు. అదేవిధంగా కుమార్తె సంగీతానికి పదానికి కూడా చాలా అర్థం ఉంది. సంగీత అంటే బాగా మేలు చేసింది. ఒకసారి చెప్పండి, బాగా మేలు చేసింది. ఒకసారి బాగా సంగీత అనే పదానికి బాగా మేలు చేసింది. వాళ్ళ తల్లిదండ్రులు మంచి కుమార్తెలు. ప్రతిరోజు కుమార్తెలు వివాహమై తన అత్తవారికి వస్తుంది. అత్తవారికి వచ్చినప్పుడు ఆ కుమార్తె బాగా గెలిచి వారికి అత్తవారికి కుమార్తె వారి బంధువులకు జరుగుతున్నటువంటి సంఘానికి సమాజానికి కుమార్తె భవిష్యత్తు ఆ వేరు చేసేదిగా ఉంటారు. సంగీతాన్ని అర్థం పదార్థం సంగీతాన్ని దేవాలయానికి స్తుతులు శోభాలు చెల్లిస్తున్నాను. మరి ముందుగా ఈరోజు వివాహం జరుగుతున్నటువంటి రాజు సమయంలో శుభాకాంక్షలు నా ఎస్పీ చేస్తున్నాను. అలాగే మరి కళ్యాణ్ సురేష్ గారు, నాగబాబు గారి కుటుంబం మంచి ప్రార్థన కుటుంబం. వారు ప్రతిరోజు అమ్మాయి ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తూ చక్కగా దేవుళ్ళు దీవించి పెట్టుకుంటున్నారు. అటువంటి దీవెనటువంటి కుటుంబము ఈరోజు మరి దేవుని ప్రభుత్వ ప్రేమతో మరి ఒకగా దర్పాటపడి సంతోషంగా హ్యాపీగా ఉండాలని చెప్పి, అట్లాగే ఆ దేవాది దేవుడు ఫ్యూచర్లో కూడా వారి కుటుంబ జీవితాన్ని మంచిగా జీవించి వారిద్దరు అన్యోన్యంగా ఉంటూ సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ వారికి మరి ఒకసారి వారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి తరఫున వారందరినీ భగవంతుడు మంచిగా దీవించి సంతోషంగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దానం గారు. దానం గారు రెగ్యులర్ చర్చ్ మెంబరు టౌన్ చర్చిలో. మరి అట్లాగే మన కడియం సురేష్ బాబు గారు కూడా రెగ్యులర్గా చర్చ్ మెంబరు. చాలా సంతోషం. మరి టౌన్ చర్చి పాస్టర్స్కి అవకాశం అనుగ్రహించి కనుక వివాహ కార్యక్రమం చేయించడానికి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా పాస్టర్స్ తరఫున మరి ఏడా కమిటీ మెంబర్స్ తరఫున వారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. అందుకని మా గ్రీటింగ్స్ తెలియపరుస్తున్న రాజుకు, సంహితకు ఎప్పుడు కూడా దేవుని యొక్క భయంలో, దేవుని యొక్క భక్తులు మీ యొక్క వివాహ జీవితం ముందుకు వెళ్ళాలని మరి సంఘస్థాపన కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేకంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా శ్రీ కడియం సురేష్ బాబు గారిని కోరుతున్నాం. రిటైర్డ్ సీనియర్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వివాహానికి వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వివాహానికి అలంకరించిన చేసి రాష్ట్ర దైవజనులు డాక్టర్ కేశవరావు గారికి, అలాగే లేని బాబు గారు, సామరాజు గారు, ప్రకాష్ బాబు గారు, వీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వారానికి వచ్చి కోరికలను తీర్చినటువంటి వారికి ఎంతో ఆత్మీయులు పాస్టర్ డేవిడ్ గారు, డేవిడ్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన విజయవాడ నుంచి వచ్చినటువంటి పాస్టర్స్ దిలీప్ గారు, జీవన్ గారు, బాబు గారు, జయకాక్షి గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులు, ఢిల్లీ, కారు, హైదరాబాద్, కొన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను విజయవాడలో 8 సంవత్సరాల క్రితం
నాతో పనిచేసినటువంటి అలాగే మా కస్టమర్స్ ఉన్నటువంటి చుట్టుపక్కల కుమార్ పాపల శుభాకాంక్ష వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే జగన్మోహన్ గారు నా ఫ్రెండ్ నాతో కలిసి పనిచేసినటువంటి దుర్గా ప్రసాద్ గారు, ఎస్ఎస్ గారు, వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఏపీ కాకుండా మాకు ఎంతో సహకరించినటువంటి మా విజయ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇవాళ జరిపించిన అందరికీ కూడా ప్రయోజకులకి మరి బంధువులకి మిత్రులకి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వీళ్ళు ఏర్పాటు చేయబడింది, వీళ్ళని ఆశీర్వదించి వీళ్ళు చేసి దీవించుకొని వీళ్ళు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. ఓటర్ థ్యాంక్స్ చక్కగా తిరిగి వచ్చినందుకు అందరూ చప్పట్లు పడదాం. వివాహ కార్యక్రమాన్ని ప్రభావ సేవకుడిగా విలువగా ఉన్న కుటుంబాలు పెళ్లి కుమారుడు రాజు పేరు బట్టి పెళ్లి సంతాన బట్టి ప్రార్థిస్తున్నాం. ఒంటరిగా ఉన్న పెళ్ళు జతపరచబడి కుటుంబ బాధ్యతలు ఈ పెళ్లిగా నేర్పించిన స్తోత్రాలు. అన్ని విషయంలో ఘనమైన కల్పించిన దేవుని అతన్ని ఘనంగా జరిగించిన దేవునికి స్తోత్రాలు. నడుపుతావా? నక్షత్రం పంచారు మరి పంచమన్నా జాన్మోహన్ గారు జాన్మోహన్ గారు పంచుతారు. ఆయనకి ఇచ్చేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి మాదిరిగా జీవితం జీవించడం సహాయం చేయాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుట భూమి మీద నెరవేరును గాక. మాకు హానేడు మా దయచేయము, మా ఇళ్ళ ప్రాణం చేసే వారిని మీ క్షమించే ప్రకారం మా ప్రాణం క్షమించము, శోధంతిగా కిరుడు తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవైనవి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము రాజు సమేత దంపతులకు, వారి తల్లులకు, బంధువులకు, ఆత్మీయులకు దేవుని దీవెన సాతోడి నడిపించును గాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగాను వీరలపై వాగుగా వేగమే దిగనేమో, పావన యేసుని వారగను దంపతులు దాండిగాని రాత్రిలో వెలయుచు సంపదలా సొంపుగా నింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ఈ కవను నీ కరుణా కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం,
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన లేవయ్యా దేవారావయ్యా నీ దీవెన లేవయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా దేవారావయ్యా నీ దీవెన నీవయ్యా బుద్ధియు జ్ఞానము సంపదల
आरा से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू आरा से प्यारू अंदम तन ऊरू दिल मांगे मोरू ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం आरा से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू ना रोजा నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓపిరంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే
ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా. నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. అహమప్పులన్నీ కొమ్మలై పూలవాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే, దాని ఊరు మనములే. ఏ మనసుని ఏమడగకు, ఏ రుజువునియో అంతే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. తప్పు లేదు ప్రేమలో. ఎంతుంటే ఏంటంట దూరాలు, రెక్కల్లా అయిపోతే పాదాలు. ఉన్నాయా బంధించే దారాలు, ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు. అరె నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే, అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే. జాబిలీటు చేరెను పొరపాటుననియో అంతే. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత, మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదంత, హాయి నింపి గాలినంత, ఊదమంటే ఊపిరెంత రే. కళ్ళు రెండు పుస్తకాలు, భాష లేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. తప్పు లేదు ప్రేమలో. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. తప్పు లేదు ప్రేమలో. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం, ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే.
ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా దారి కాస్తూ ఉన్నా నిన్ను చూస్తూ ఉన్నా నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు ఓ వెల్లువలా తనలోనా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే కాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే రంగులదుకున్నా సందె పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్యలెందుకంట రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండుకున్న మల్లే నిన్ను నింపుకుంటా ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే నాలోనే మురిసివో వేకువలా వెలుగై ఉన్నా అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే కాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా